అలా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ వచ్చేసి తత్వాలు, రాశి తత్వాలు ఎలాగుంటాయి, ఏంటి, ఏ రాశులు ఏ తత్వాలని. ఫస్ట్ తత్వం వచ్చేసి అగ్నితత్వపు రాశులు. మేషరాశి, సింహరాశి, ధనుసు రాశి, ఇవి మూడు అగ్నితత్వపు రాశులు అనమాట. వీళ్ళలో మనకి ఎక్కువ పాసిబిలిటీ అనిపించే క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే సర్రమని కోపం వచ్చేస్తుంది, ఉట్టిగే అగ్రెసివ్ నేచర్, ప్రతి దానికి తొందరపాటు, ఆలస్యాన్ని అస్సలు సహించరు, ల్యాగ్ అంటే అస్సలు నచ్చదు, ఏ పనైనా ఫాస్ట్గా అయిపోవాలి. ఇంకోటి ఏంటంటే అన్నీ ఎక్కువ ఉంటాయి. అన్నీ అంటే ఏంటి అంటే కోపం, ప్రేమ, దయ, గుణం. ఇంకోటి A to Z వీళ్ళకి సంబంధించిన ప్రతి దాంట్లో తొందరపాటు ఎక్కువ. ఎమ్మటే కోప్పడతారు, ఎమ్మటే దగ్గర తీసుకుంటారు, ఎమ్మటే బాధపడతారు, ఎమ్మటే మళ్ళీ మనోళ్ళే కదా అనుకున్న నేచర్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి ఏది అయినా ఎక్కువ ఉంటుంది అన్నమాట. అవన్నీ తగ్గాలి అంటే ఏం చేయాలి అని రెమెడీ డిస్కస్ చేసుకుంటే కొద్దిగా ఒక 20-30% కూల్గా ఓపికతో ఏ మాట అయినా మాట్లాడండి, ఏ డెసిషన్ అయినా తీసుకోండి. కోపం వచ్చిందా అక్కడ నుంచి 5 minutes లేచి దూరంగా వెళ్ళిపోండి, మళ్ళీ వచ్చి కూర్చొని నిదానంగా డిస్కస్ చేసుకొని ఆ రిలేషన్షిప్ని స్టార్ట్ చేయండి. ఎక్కడ ఆపాడో అక్కడ స్టార్ట్ చేయండి, లేకపోతే తర్వాత వాళ్ళే అర్థం చేసుకుంటారని వదిలేయండి. ఇది ఒక్కటే రెమెడీ. అలాగనే కూల్ నేచర్ అనేది మీలో ఉంటుంది, దాని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఆ కోపాన్ని పక్కన పెట్టండి. కోపం లేని వాళ్ళు ఎవరు ఉండరు, కోపం లైట్. కోపాన్ని పక్కన పెట్టేసి మీకున్న కూల్ నేచర్ని పెంచుకోండి, కోపాన్ని తగ్గించేయండి, అంతే, సెట్ అయిపోతుంది. ఇది అగ్నితత్వ రాశులకి సంబంధించిన పాయింట్స్. గట్టిగా డెసిషన్స్ కానీ అన్నీ స్ట్రాంగ్ ఉంటాయన్నమాట. మిగతా అన్ని పాయింట్స్లలో సూపర్ వీళ్ళు. ఒక కోపం, ఆవేశం,